హలో అండి. గణపతి 5 డేస్కి నిమజ్జనం అయ్యింది. ఇవన్నీ నిమజ్జనం గణపతికి వీడుకోలు చెప్పడానికి ఈ ఏర్పాట్లన్నీ. గణపతికి వీడుకోలు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న అందరికీ ప్రసాదాలు నైవేద్యాలు ఇవ్వడానికి ప్రసాదంగా పులిహోర, సిరాపురి, శనగలు అన్నీ రెడీ చేశాము. రోజులాగే గణపతికి పూజ చేసుకున్నాము. కానీ గణపతికి టాటా బాయ్ బాయ్ చెప్పాలంటే చాలా బాధగా ఉంది. కానీ అలా బాధపడుతూ గణపతిని తీసుకెళ్ళొద్దు అని పెద్దవాళ్ళు అన్నారు. కానీ తప్పదు కదా, ఎన్ని రోజులున్నా గణపతిని అలా ఉంచుకోకూడదని తీసుకెళ్ళడం. ఎన్ని రోజులున్నా 9 డేస్ 11 డేస్ ఎన్ని రోజులున్నా తప్పకుండా మళ్ళీ తీసుకెళ్లాల్సిందే కదా. అందుకే మేము కొంచెం ఇంట్లో పరిస్థితులు లేక 5 డేస్కి నిమజ్జనం చేస్తున్నాము. రోజులాగే గణపతికి పూజ చేసాము. అన్ని నైవేద్యాలు పెట్టి పూలదండ వేసి అగరబత్తీలు హారతి ఇచ్చాము. కానీ గణపతి ఉన్న నవరాత్రులు కానీ 11 రోజులు కానీ ఎంత హడావిడి, చిన్న పెద్ద అందరూ కాలనీలలో పెట్టుకున్న దగ్గర నైట్ 12-1 వరకు డైలీ డ్యాన్సులు, కోలాటాలు, బతుకమ్మలు అందరూ చాలా ఆనందంగా నవరాత్రులు గణపతి దగ్గర చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు కదా. మాకు చాలా బాధగా ఉంది. ఇంట్లో ఇలా గణపతి పెట్టుకొని రోజు పూజ చేసి ఇవాళ తీసుకెళ్ళాలంటే, కానీ తప్పదు కదా. హారతి చేసుకున్నాము. ఇంట్లో అందరూ హారతి తీసుకున్నారు. గణపతి పూజ తర్వాత ఇంకా లడ్డు వేలం పాట. ఇంట్లో లడ్డు వేలం ఎవరేస్తారంటున్నా, ఎవరైనా పక్కలాంటి మా మరిది లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు. గణపతికి మా వారు సేవలు చేసుకుంటున్నారు. గణపతి పాడి చివరికి మా పెద్ద గణపతుల దగ్గర అయితేనే పెద్ద లడ్డు వేలం పాట హడావిడి కదా. ఇక్కడ గణపతి అయినా మనం చేసుకోవచ్చు కదా. ఏ గణపతి అయినా గణపతి కదా. అందుకే మా మరిది గారికి కూడా లడ్డు కొనేందుకు అతనికి లడ్డూని తలపై పెట్టాము. వెళ్తున్న బాధ ఒక వైపు, హోటల్లో పెళ్లి నష్టపోరా. ఇంట్లో ఉన్న పూజ గదిలో పెట్టేస్తున్నాడు. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఇంకా గణపతిని ఊరేగింపు ఉంటుంది కదా, అందుకని. ఇక ఇక్కడ ఉన్నాయి అన్ని గణపతి దగ్గర ఉన్న పూజ సామాగ్రి, గణపతి పూలదండలు అన్నీ గణపతి నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు ఇలాగే మా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట. పిల్లలు పక్క లాంటి వాళ్ళందరూ వచ్చారు. గణపతిని డాన్సులు అన్నీ చేస్తూ గణపతికి చాలా ఆనందంగా గణపతిని వీడుకోలు చెప్పాము. అన్నీ చూడాలంటే గణపతిని అందరూ బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ తీసుకెళ్తున్నాము. దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్తున్నాము. పార్ట్ 2 చూడండి.